హలో ఆల్, వెల్కమ్ టు అనదర్ వీడియో. హ్యాపీ ఉగాది బై ద వే. అంటే మన ఛానల్లో తెలిసిందే కదా, రూల్ ఉంది, పండగలకి ఏమైనా ఉంటే అప్పుడే వీడియో వస్తుంది అనమాట. సింపుల్గా నెలకోసారి. ఇప్పుడు 2 నెలలు అయిపోయింది, వేరే విషయం. బట్ ఎనీవేస్, ఆలస్యం చేయకుండా స్ట్రైట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. కొన్ని మూవీస్ ఉంటాయి, వాటి రివ్యూస్ చూసి వాటి ఒపీనియన్స్ చూసి మనకి ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ పోద్ది. ఇంకా మూవీస్ మనం స్కిప్ కూడా చేస్తాం. కానీ తర్వాత ఆ మూవీ గురించి డిస్కషన్ వచ్చినా, ఆ మూవీ మీమ్స్ వచ్చినా మనం రిలేట్ అవ్వలేకపోతాం. సో ఈ రిలేట్ అయినందుకైనా మనం మూవీ చూసింటే బాగుండేదరా బాబు అనిపిస్తుంది. కానీ ఆ సినిమా చూడాలంటే 2.5 గంటలు, మీ 2.5 గంటలు ప్రీషియస్ 2 hours వేస్ట్ చేయాలంటే మీకు మనసు రాదు, నాకు నచ్చదు. అందుకే నేను నా 2 గంటలు వేస్ట్ చేశాను. ఇక్కడ 2.5 గంటలు వేస్ట్ చేశానంటే ఖచ్చితంగా అది గొప్ప సినిమా అయితే అయ్యి ఉండదు. అది ఖచ్చితంగా ఏదో అడ్డదడ్డంగా తీసిన సినిమానే అయ్యి ఉంటుంది. సో అలాంటిదే ఒక సినిమాటిక్ మార్వల్, ఒక అమేజింగ్ ఆస్పీషియస్ ఆహ్లాదకరమైన మూవీ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఇట్స్ నన్ అదర్ దాన్ ఫంకీ. ఐ వాచ్ ఫంకీ, సో యూ డోంట్ హ్యావ్ టు. మూవీ ఓపెన్ చేస్తే ఒక 2 చిల్లర జోక్స్ ఉంటాయి, అవి ఇగ్నోర్ చేసేయండి. మెయిన్ మూవీలోకి వెళ్ళిపోతే అక్కడ మన ప్రొడ్యూసర్ వాడి సినిమాలన్నీ చూసి ఆనందపడుతూ ఉంటాడు. సడన్గా ప్రొడ్యూసర్ పక్కనుండే ఒక చెంచాగాడు, సార్ మన సినిమా కంప్లీట్ అవ్వడానికి ఇంకా 4 కోట్లు కావాలంట అని మన డైరెక్టర్ అడుగుతున్నారని చెప్పంగానే మనోడు 4 కోట్లు కదా ఇచ్చే బాబు అంటాడు. అప్పుడు మన చెంచాగాడు, ఆల్రెడీ మన ఫ్లాట్ అమ్మేసాం, ఇల్లు అమ్మేసాం, మన బాత్రూమ్ ఉంది అది కూడా అమ్మేసాం, ఇంకా చాలా స్థలాలు రెంట్కి ఇచ్చేసాం అని చెప్పంగానే మన ప్రొడ్యూసర్ స్పృహ తప్పి కింద పడిపోతాడు. వాళ్ళ డాడీ స్పృహ తప్పి కింద పడిపోయాడని చెప్పి వాళ్ళ కూతురు అలియాస్ మన ఖైదు పరిగెట్టుకుంటూ వచ్చి, డాడీ మీకేమైంది అని అడుగుతుంది. డాడీ చెప్పే మూడ్లో లేరు కాబట్టి ఆ చెంచాగాడే పక్కకు తీసుకెళ్ళి, మేడం ఈ డైరెక్టర్ గాడు ఉన్నాడు, వాడి పేరు కోమల్, ఇప్పటికే సినిమాకి చాలా పెట్టాం, వాడు ఇంకా 4 కోట్లు అడుగుతున్నాడు, సిగ్గులేనివా, ఏం చేద్దాం మేడం అని స్టోరీ అంతా చెప్తాడు. కట్ చేస్తే మన హీరో, అదే కోమల్ డైరెక్టర్ ఎంట్రీ. మన హీరో తొందరలో బెల్ట్ వేసుకోవడం కొద్దిగా మర్చిపోతాడు, ప్యాంట్ జారుతూ ఉంటుంది. సో అది పైకి లాక్కుంటూ ఎంట్రీ ఇస్తాడు. ఇంకా యాజ్ యూజువల్ ప్రతి మహేష్ బాబు సినిమాలో ఒక ప్రెస్ మీట్ సీన్ లాగా ఇందులో కూడా హీరో ఓపెనింగ్ ఒక ప్రెస్ మీట్ లా ఉంటుంది. దానిలో అస్సలాం అలైకుం ల్యారీ అని అనకుండా ఒక 2-3 చిల్లర జోకులు వేసి ప్రెస్ మీట్ సాగుతూ ఉంటుంది. అలా స్కూల్ ప్రెస్ మీట్లో చిన్నపిల్లలందరినీ డిమోటివేట్ చేస్తూ ఉంటే మన కోమల్ ఫ్రెండ్ ఒకడు వచ్చి, అన్న మన సినిమా ప్రొడ్యూసర్ స్థురతపై కింద పడిపోయాడు అన్న, నువ్వు అర్జెంట్గా వెళ్ళాలంటే విషయం తెలియగానే మనోడు వెంటనే ప్రొడ్యూసర్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడ వాళ్ళ అమ్మాయి అలియాస్ చిత్ర మన హీరోయిన్ కోమల్ ఎదుర్కొంటూ చెప్తుంది, నీ వల్లే మా నాన్నకి గతి పట్టింది, అసలు నువ్వే కానీ లేకపోతే ఆయన బాగానే ఉండేవారు, నీ వల్లే బడ్జెట్ రైజ్ అవుతుందని చెప్పి మనోడి మీద నిందలేస్తూ ఉంటే మనోడేమో నా వల్ల కాదు, చికెన్ కర్రీ పాయింట్ దగ్గర డబ్బులు ఇవ్వలేదు, ప్యాకెట్లో ప్యాక్ వేశారు, ఇవన్నీ చెప్పి ఒక రొట్ట జోకులు వేస్తూ ఉంటాడు. మన చిత్రకి బాగా కోపం వచ్చి, అసలు నీతో సినిమా చేయడం ఏంట్రా మింగే అన్నాడు మొహమ్మద్ చెప్తుంది. చేతిలో ఉండే ఒక్కొక్క సినిమా కూడా పోయిన తర్వాత ఇంకేం చేయాలో తెలియక మన కోమల్ గాడేమో అటు ఇటు చిత్ర చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. పార్కుల్లో, పబ్బుల్లో, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటాడు. అక్కడ ప్రొడ్యూసర్ గారేమో వేరే డైరెక్టర్కి మూవీని ఇస్తే కనీసం ఎలా అయినా ప్రొసీడ్ అవ్వచ్చు అని చెప్పి దారిలో తిరుగుతూ ఉంటే ఎవరు ముందుకు రారు, ఎందుకంటే సినిమాలో బేస్ ఉండదు, కాన్సెప్ట్ ఉండదు, ఏమి ఉండదు. అటు మన కోమల్ తిరుగుడు చూడలేక, వాళ్ళ నాన్న కష్టాన్ని చూడలేక, ఇంకా ఈ చూసి చూడనట్టు నటించకుండా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న ఈ మూవీ ఎలా కంప్లీట్ చేయాలో నాకు తెలుసు, కోమల్ గడు మన ఇంటి బయట కుక్కలా తిరుగుతున్నాడు, వాడికి ఎలా బిస్కెట్ వేయాలో నాకు తెలుసు, 4 కోట్లు కాదు ₹1,00,00,000 సినిమా కంప్లీట్ చేపిస్తా అని మన కోమల్ గాడిని మళ్ళీ లోపలికి పిలిపిస్తారు. లోపల రాగానే మన కోమల్ గాడు, ₹1,00,00,000 ఏంటి, ₹1,00,00,000 BMW కార్లే రావట్లేదు, మీకు సినిమా తీసేయాలా, కుదరదు అని చెప్పి అక్కడ నుంచి వెళ్తూ ఉంటే వాటి రెంట్లు, ఇల్లు అన్ని బాకీలన్నీ గుర్తొచ్చి మళ్ళీ తిరిగి వచ్చి లాస్ట్ సినిమా ఒప్పుకుంటాడు. ఇక మిగిలిన సినిమా ఎలాగో ₹1,00,00,000 ఫినిష్ చేద్దామని డీల్ ఓకే అయిన తర్వాత ఆ ₹1,00,00,000 ఎక్కడ నుంచి అరేంజ్ చేయాలి కదా. సో మన చిత్రం మేడం ఏం చేస్తుందంటే పార్ట్నర్షిప్ చేస్తుంది జీకే అని చెప్పి ఒక పెద్ద రౌడీ గాడి తమ్ముడుతో. రౌడీ తమ్ముడు చూడడానికి కొద్దిగా రఫ్గా ఉన్న, మాటలు మాత్రం చాలా కూల్గా ఉన్నాయి, చాలా కూల్గా సైలెంట్గా వాడు మేడంతో మాట్లాడుతూ ఉంటాడు. సో అలా ఈ రౌడీ తమ్ముడికి ఇంకా మన చిత్ర మేడంకి మీటింగ్ జరుగుతూ ఉంటే ఈ విషయం మన కోమల్కి తెలుస్తుంది. రౌడీ తమ్ముడు అంటే ఖచ్చితంగా టఫ్గా ఉంటాడు, మేడంతో కొద్దిగా హార్ష్గా మాట్లాడతాడు, ఏదో పెంట చేసే ఉంటాడని చెప్పి మన కోమల్ గాడు వెంటనే ఆఫీస్కి వెళ్ళి అక్కడ రచ్చ చేస్తాడు. ఫైట్ అవుద్ది, సీక్వెన్స్, స్లో మోషన్లు, బ్లాస్ట్లు, డైలాగులు, ఎరువు, కామెడీ అన్నీ జరుగుతూ ఉంటాయి. సినిమా అంతా ప్లేన్ గా సాఫీగా జరుగుతున్నప్పుడు అక్కడ ఫైట్కి స్పేస్ లేదు, అయినా ఆయన ఇరికించారు. సో నెక్స్ట్ వచ్చి మన బేస్లెస్, రూత్లెస్, నథింగ్నెస్, లెస్ అన్ని లెస్ ఉన్న విలన్ ఎంట్రీ ఒకటి వస్తుంది. వాడి పేరే జీకే తమ్ముడిని కోమల్ గాడు కొట్టాడని చెప్పి జీకే తెలిసిన వెంటనే వాళ్ళ గ్యాంగ్ మొత్తాన్ని కోమల్ని పిలిపిస్తాడు. ఈ జీకే గాడు వాడి ఫ్యామిలీ అంతా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనమాట, ఖచ్చితంగా చౌసి అయ్యి ఉంటారు. సో ఈ జీకే గాడేమో మన కోమల్ గాడిని పిలిపించి, ఏరా నువ్వు మా తమ్ముడిని కొట్టావు, నీకు అంత ధైర్యం ఉందా, నేను చంపేస్తా నరికేస్తా అంటుంటే మన కోమల్ గాడు సార్ మీకు రిలీజ్ ఫంక్షన్ టికెట్లు నేను ఇప్పిస్తా, ఆ ఫ్రీ ఎంట్రీ పాస్ నేను ఇప్పిస్తా సార్ అంటాడు. సో అలా జూనియర్ ఎన్టీఆర్ గాడి మూవీ ఈవెంట్లో ఎంట్రీ కోసం, గేట్ పాస్ కోసం వాడు వాళ్ళ తమ్ముడిని కొట్టిన సంగతి పక్కన పెట్టేసి హీరోని పంపించేస్తాడు. వాహ్, విలన్ రైటింగ్ అంటే ఇలా ఉండాలి, అది రూత్లెస్, అందుకే లెస్ అని చెప్పారు. మన కోమల్ గాడు అక్కడి నుంచి తప్పించుకొని ఇంకా ఈ ₹1,00,00,000 బడ్జెట్ ప్లానింగ్ స్టార్ట్ చేస్తాడు. ఇంతలో స్టార్టింగ్ లో కళ్ళు తిరిగి పడిపోయిన ప్రొడ్యూసర్ గారు ఇప్పుడు మొత్తం రీకవర్ అయిపోయి ఒక పార్టీ ఆర్గనైజ్ చేస్తారు. ఆ పార్టీలో మూవీ యూనిట్ అందరినీ, అలాగే కొంతమంది సెలబ్రిటీస్ని, కొంతమంది పాపులర్ నేమ్స్ని పిలుస్తారు. ఇక్కడే మనకు కొన్ని స్పెషల్ క్యామియోస్ దొరుకుతాయి.
ఈ స్పెషల్ క్యామె ఎవరిదో కాదు, మన దిల్ రాజ్ది. మన కోమల్కి దిల్ రాజ్కి మధ్యలో జరిగే ఈ కాన్వర్సేషన్ ఏం లేదు, ఒక 2-3 కుళ్ళు జోకులు ఉంటాయి అంతే. ఈ కుళ్ళు జోకుల కోసం అక్కడ దిల్ రాజే ఉండవసరం లేదు, దిల్లున్న ఏ రాజుగాడైనా పర్లేదు. పార్టీ అంతా సాఫీగా సాగుతూ ఉంటుంది, పెద్ద పెద్ద వాళ్ళందరూ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ అక్కడ ఎంతో మంది మన కోమల్ గాడి వల్లే అసలు ప్రొడ్యూసర్ గారు కళ్ళు తిరిగి పడిపోయారు, అసలు వాడి వల్లే బడ్జెట్ పెరిగిందని వాడి మీద నిందలు వేస్తూ ఉంటే మనోడు మొత్తం డిమోటివేట్ అయ్యి అక్కడ పార్టీలో ఉండే బార్కి వెళ్ళి మొత్తం మందు తాగేసి అవుట్ అయిపోతాడు. ఇక మన కోమల్ గారు డక్ అవుట్ అవడం చూసి మన చిత్ర మేడంకి ఏమో వచ్చా ఈ శనిగాడిని మళ్ళీ నేనే మోసుకెళ్ళాలరా బాబు, వీడి ఫ్రెండ్స్ అందరూ కూడా వెళ్ళిపోయారని చెప్పి వాడిని కార్ ఎక్కించి వాడి హాస్టల్లో డ్రాప్ చేసి వస్తుంది. కట్ చేస్తే మూవీ బడ్జెట్ చాలా లిమిటెడ్గా ఉందని చెప్పి హీరో షూటింగ్ లొకేషన్ని వాళ్ళ ఊర్లోనే పెట్టుకుంటాడు. అక్కడ మనకు కొన్ని క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఒకడేమో ఎంఎస్ నారాయణ డూపు, ఇంకొకడేమో సాయి కుమార్ కొద్దిగా చీపు, మూడోవాడు మన కేవి అనుదీప్. అసలు వీళ్ళ ముగ్గురు రోల్ ఏంటో, వీళ్ళ ముగ్గురు అసలు ఎందుకున్నారో ఈ విషయం అనుదీప్కే తెలుసు. జస్ట్ వస్తారు, 3-4 జోకులు వేస్తారు, పోతారు. కోమల్ వాళ్ళ ఊర్లోనే షూటింగ్ ఉంది కాబట్టి మన చిత్ర మ్యామ్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళంగానే వాళ్ళ చెల్లి పెళ్లి తొందరలో జరగబోతుంది, వాళ్ళ అమ్మకి హెల్త్ బాగాలేదు. హీరోకి ఈ ఫ్యామిలీ ఎమోషన్స్ అంతగా పడవు. కోమల్కి ఈ ఫ్యామిలీ కనెక్షన్స్ అనేవి వాళ్ళ చెల్లితో మాట్లాడడం లేదంటే వాళ్ళ అమ్మతో టైం స్పెండ్ చేయి ఇవన్నీ చేస్తాడు, కానీ బయట చెప్పుకోడు, ఎందుకంటే అవి చాలా గలీజ్ అనిపిస్తాయి వాడికి. నాకే చిరాకు వస్తుంది ఆ స్టోరీ లేకుండా ఏదో స్టోరీ ఉన్నట్టు చెప్తున్నా కాబట్టి. బట్ భరించండి, అయిపోద్ది ఇంకొక 2 నిమిషాలు. కోమల్ వాళ్ళ ఊళ్ళో షూట్ జరగాల్సిన పార్ట్ అంతా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ కట్ చేస్తే మన జీకే మళ్ళీ ఎంట్రీ ఇస్తాడు. వాళ్ళ ఫ్యామిలీ అందరు రెడీగా ఉంటారు. ఎన్టీఆర్ మూవీ ఈవెంట్లో ఫ్రీ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తాడు. జీకేకి పాసులు ఇప్పిస్తా అన్న కోమల్ కరెక్ట్ డేలో వచ్చినప్పుడు జీకేకి హ్యాండ్ ఇస్తాడు. జీకే వాళ్ళ ఫ్యామిలీతో పాటు అక్కడ ఎంట్రీ కోల్పోతాడు. ఇంకా ఈ కోమల్ గాడు ఎలాగైనా వీడి కెరీర్ నాశనం చేయాలి, వీడి సినిమా ఆపేయాలని చెప్పి మన జీకే గాడు ఫిక్స్ అవుతాడు. మన కోమల్ గాడి షూటింగ్ సెట్లో ప్రొడ్యూసర్ ఒక కారులో కూర్చొని ఉంటే జస్ట్ మిస్ ఆ కారుకు బాంబు పెడతాడు. ఆ కారు బాంబు బ్లాస్ట్ అవుద్ది, కానీ దానికి ముందే ప్రొడ్యూసర్ గారు కార్ నుంచి బయటకు వచ్చేసి ఉంటారు. జీకే గారు ఎంత పెద్ద స్టంట్ వేసాక అమ్మో ఈ డైరెక్ట్ ప్రాణాల మీదకి వచ్చాడు ఏంటి, వీడు ఎలా కాదు, వీడిని ఖచ్చితంగా జైల్లో వేయాలని చెప్పి మన కోమల్, చిత్ర మ్యామ్ ఇంకా ప్రొడ్యూసర్ గారు పోలీస్ స్టేషన్లోకి వెళ్తారు. ఇక్కడే మన ఇంకో క్యామియో ఎంట్రీ, మన విజయ్ తలపతి. ఇప్పుడు ఈ పోలీస్ యూనిఫామ్లో ఉన్న మీషో తలపతి గారికి ఇచ్చింది 3 డైలాగులు, అవే అటు ఇటు తిప్పి మళ్ళీ చెప్పరా అని చెప్పారు. వాడు అదే చేశాడు. చెప్పే 3 డైలాగులు అటు చెప్తాడు, ఇది చెప్తాడు, మొత్తంగా ఏ చెప్తాడు. వీడు ఉండే 10 మినిట్స్ 20 మినిట్స్ రోజుల్లో ఆ 3 డైలాగులు అటు ఇటు తిప్పి చెప్తాడు. అది వీడి క్యారెక్టర్. చూసాకే కమెడియన్లో ఉన్నాడు, వీడియో న్యాయం చేస్తాడరా బాబు అనుకునే లోపు ఆ తలపతి గాడు ఏం చేస్తాడంటే జీకే గాడినే పట్టుకొచ్చి జైల్లోకి వస్తాడు. ఇంకా జీకే గాడు జైల్లో ఉన్నాడు, మనకి ఇంకే అడ్డంకులు లేవని చెప్పి మన కోమల్ గాడు విత్ చిత్ర మేడం వాళ్ళ నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తారు. ఇంకా షూటింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తుండగా ఒక థర్మోకోల్ పోల్ మన చిత్ర మేడం మీద పడుతుంటే మన కోమల్ని కాపాడుతాడు. సో ఆ థర్మోకోల్ మన కోమల్కి తగిలి వాడి చేయి ఫ్రాక్చర్ అయిపోద్ది. కట్ చేస్తే ఇంకా వీళ్ళు షూటింగ్ పార్ట్ అంతా అయిపోద్ది. కోమల్ గాడు వాడి పార్ట్ అంతా కంప్లీట్ చేస్తుంటాడు. ఇంకా చిత్ర మ్యామ్కి ఇదిగో అమ్మ నీ సినిమా అయిపోయింది, ఇక నేను నాకు సెలవు ఇవ్వు అని చెప్పి అలా వచ్చేస్తూ ఉంటాడు. అంతలో ఇంకో క్యామియో మన ఉస్తాద్ భగత్ సింగ్, కల్ట్ క్యాప్టెన్ హరీష్ శంకర్. వీడిని ఎందుకు పెట్టారు నాకు తెలియదు. వచ్చి ఒక 2-3 డైలాగ్స్, అవి జోక్స్ కూడా కాదు, జస్ట్ డైలాగ్స్ చెప్పి వెళ్ళిపోతాడు. ఇక జైలు నుంచి బయటకు వచ్చి మన జీకే గాడు వీడి సినిమా షూట్ అయితే ఎలాగైనా అయిపోయింది, బట్ వీడు మూవీ థియేటర్లో ప్లే అవ్వకూడదు, నేను చూసుకుంటా అని చెప్పి చాలా పౌరుషంగా బయలుదేరుతూ ఉంటాడు. ఇంతలో మన కోమల్ వాళ్ళ చెల్లి పెళ్లి ఉంటుందని చెప్పే కదా ఇందాక. కోమల్ వాళ్ళ చెల్లి పెళ్లి జరుగుతుంటే ఆ పెళ్లిలో వచ్చే వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ బంధువులు, మిత్రులు అందరిని బాగా పలకరిస్తూ ఉంటాడు. కాకపోతే మనోడికి ఏంటంటే పెళ్లిలో కొద్దిగా హడావిడి చేయాలి, అందరితో మాట్లాడాలి. కాకపోతే వరుసలు ఏంటో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు. సో అలా కొద్దిగా కామెడీ చేస్తూ ఉంటాడు చిన్నవి. అసలు ఈ పెళ్లి సీన్ ఎందుకు పెట్టాడంటే ఒక సిస్టర్ సెంటిమెంట్, ఒక ఫ్యామిలీ సెంటిమెంట్, ఒక మదర్ సెంటిమెంట్. సో ఈ సెంటిమెంట్లన్నీ కవర్ చేసి ఒక నో సెంటిమెంట్ సీన్ని క్రియేట్ చేసి మన ఆడియన్స్లో ఎక్కేద్దాం అనుకున్నాడు మన అనుదీప్ గారు, బట్ అవ్వలేదు. వెల్ ట్రైడ్, డోంట్ ట్రై నెక్స్ట్ టైం. సో ఈ చెల్లి పెళ్లి సీన్ అవగానే ఎమోషన్స్కి బాగా దూరంగా ఉండే మన కోమల్ గాడు ఫ్యామిలీ ఎమోషన్స్కి, ఫ్యామిలీ సెంటిమెంట్కి బాగా కనెక్ట్ అయిపోతాడు. ఇంతలో ఎన్నో మాటలు చెప్పిన జీకే గాడి సార్ నిజంగా మాట మీద ఉంటాడు. వాళ్ళ హార్డ్ డిస్క్ని ఎత్తుకెళ్ళిపోతాడు. హార్డ్ డిస్క్లో మూవీ ఉంటుంది. అక్కడ మన చిత్ర పాప ఏమో సార్ మీరు మా హార్డ్ డిస్క్ తీసుకున్నారు, మా హార్డ్ డిస్క్ మాకు ఇచ్చేయండి అంటే ముందు ఆ కోమల్ గాడిని తీసుకురా, వాడు వస్తేనే నీకు హార్డ్ డిస్క్ ఇస్తా అంటాడు. సో మన హీరో గాడేమో అక్కడ ఏదో ఫైటింగ్ చేద్దామని వస్తాడు, కానీ అక్కడికి వచ్చి ఏం చేయడు. పోనీ కోమల్ గాడు ఏం చేయట్లేదు, కనీసం జీకే అని ఏదో ఒకటి చేయాలి కదా, జీకే కూడా ఏం చేయడు. ఎందుకు చేయడంటే లాస్ట్లో చూపిస్తారు. వాడు తీస్తున్న మూవీలో లాస్ట్లో మన జీకే గాడు ఫోటో వేసి దానికి పూలాభిషేకం, దండాభిషేకం ఏదో చేస్తాడు. అది చూసి మనోడు మురిసిపోయి ఇంకా వాడిని వదిలేస్తాడు. ఇంకా ది ఎండ్. నా వల్ల కాలేదయ్యా బాబు. మీకు ఇప్పుడు ఇది 10 నిమిషాల్లో ఉండొచ్చు, నాకు ఈ 2 గంటలు కొద్దిగా నరకం అనుభవించా. ఏం అసలు స్టోరీ అవుతుంది, అది స్టోరీ కాదు, అది ఏదో సింక్ చేస్తున్నాడు, పీసులు కలుపుతున్నాడు. కానీ కలపడం ఎందుకు కలుపుతున్నాడు నాకు తెలియదు. ఎవడో వచ్చి కామెడీ చేస్తాడు, ఎందుకు చేస్తాడో తెలియదు. వాడేదో పంచ్ అంటాడు, వీడి దానికి వ్యతిరేకంగా ఇంకో పంచ్ చేయాలి, అది మిషన్. ఇంకా దానికి ఒక ఎయిమ్ లేదు, ఒక ఆబ్జెక్టివ్ లేదు. ఇలాంటి వీడియో ఇదే నా ఫస్ట్ టైం. గుడ్ ట్రై, డోంట్ ట్రై నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం ఇన్ ద నెక్స్ట్ వీడియో నెక్స్ట్ ఇయర్.